మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాయంటే 100 మంది అంబేద్కర్లు రావాలన్నట. 100 మంది అంబేద్కర్లు రావాలి. ఇంకా దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు కావాలన్నట. నాయకులు కావాలి, నాయకులు రావాలి. ఓకే, సంతోషం. తర్వాత ఏమంటున్నాయంటే మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. అక్షర సత్యం ఇది. మన తలరాత మారేది తరగతి గదుల్లోనే. కానీ మరి తరగతి గదులు మంచిగా ఉండాలి కదా. ఈ నానపురం మండలం ఉంది, సౌడుపల్ల పక్కపొట్టి నానపురం ఉంటుంది యాదాద్రి జిల్లాలో. నానపురం మండలం పక్కపొట్టి పుట్టుపాక అనే ఒక గ్రామం ఉంటుంది. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చేతిలో ఉందిగా విద్యాశాఖ. నానపురం పక్కపొట్టి అదే పుట్టుపాక గ్రామంలో 175 మంది విద్యార్థులు ఉంటారు కా బల్య. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న స్కూల్ ఏదంటే గా పుట్టుపాకలు ఉన్నట్టుంది. 175 మందిలో 91 మంది ఏమో బాలులు. ఈ 91 మంది బాలులు ఉంటే మళ్ళీ ఎంత మిగతా ఇంకెంత కూడా 85 మంది ఏమో బాలికలు ఉంటారు. ఇంతమందికి 2 అంటే 2 బాత్రూమ్లు ఉన్నాయి. 2 బాత్రూమ్లు ఉన్నాయి అంతే. పిల్లలకి అదే ఒంటరవేలు అయ్యి బెల్లి కొట్టంగానే ఒంటరవేలు కాడికి పోవాలంటే సినిమాటాక్స్ లైన్ కట్టినట్టు కట్టాలి. ఈ నుంచి ఆడదాకా లైన్, ఒక దిక్కు అమ్మాయిలు ఒక దిక్కు అబ్బాయిలు పక్క పోయింటే ఇంకొక అసపోయిన చేతలు ఉన్నాయి. ఇక ఏమన్నా అంటే విద్యార్థులది కానీ ఎవరిదైనా కానీ తలరాత మారాలంటే తరగతి గదుల్లోనే. మరి బల్లలు ఏది బడికాడ మరి అన్ని రకాల సౌలతులు ఉండాలి కదా సారు. ఈ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే విద్యకు తక్కువ బడ్జెట్ ఏదైనా ఉంది రాష్ట్రం అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రంలో కేవలం విద్యకు 7% బడ్జెట్ పెట్టారు. వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 15% బడ్జెట్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పారు. మరి పెట్టిరా? నా మాట అబద్ధం అయితే ఇలా పేపర్ కూడా వచ్చింది, ఆల్రెడీ కటింగ్ కూడా వస్తుంది కిందంగా చూడురే. నారాయణపురం దగ్గర 175 మందికి 2 అంటే 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఈయన కట్టిండు. అదేందో నిన్న మన స్కూల్ ఓపెన్ చేసే కదా, ఇక ఆ ముచ్చటమే చెప్తుండు. ఇంకా ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్యే ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే బాధ్యత నాది. షేరాజ్మరాడా ఆల్రెడీ అదే నానపురం మండలం పుట్పాకల ఆల్రెడీ దాన్ని ఏమంటారు శాంక్షన్ అయినాయట. శాంక్షన్ అయినాయి కానీ శాంక్షన్ అయినాక ముగ్గు పోసింది లేదు, కట్టింది లేదు, గోడలు పెట్టింది లేదు. కథం ఏమంటే ఇక అదే సంగతులు. ఎంతసేపటికి ఇక అర్థం అది కట్టేది లేదు, సచ్చేది పీకేయలేదు. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే, నన్ను అడిగితే నిమిషాల్లో చేసే బాధ్యత నాది. ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు పెట్టేసినట. ఆరుట్ల స్కూల్లో కొత్త స్కూల్ కాడిగా మస్తుకొస్తారు కానీ ఇంకా గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. గత 10 ఏళ్లల్లో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది కాబట్టికనే నేను ముఖ్యమంత్రి చేసిరు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిరు. విద్యలనైనా వైద్యంలైనా చాలా రకాలుగా వాళ్ళు విధ్వంసం సృష్టించిరనే మీ చేతిలో అధికారం పెట్టిరు. మీరు కూడా బాటలు నడిచే ఉపాయం చేయకూడదు. గట్ట నడచకుంటూ ఉండాలంటే మరి మీరు గవర్నమెంట్ బళ్ళకు మొత్తం సాబ్దారు మంచిగా చేయాలి. మరి చేసేనంటారా? చేయాలి. నువ్వే అన్నావు కదా 100 మంది అంబేద్కర్లు రావాలి. 100 మంది అంబేద్కర్ కాదు, 1000 మంది అయిన వస్తారు, 1,00,000 మంది అయిన వస్తారు. కానీ చదువుకునే పిల్లలకు స్కూళ్ళల్లో అన్ని రకాలుగా నాణ్యమైన విద్య అందియాలి. మరి నాణ్యమైన విద్య అందిస్తురా? అన్ని రకాలుగా బళ్ళల్లో అన్ని రకాల సవలతులు ఉన్నాయా? అవి చూసుకునే ఉపాయం చేయరాదు. మీరేంటికి ఈ మధ్యలో చాలా స్కూల్ కూడా మూతపడతాయని ఇంకేమంటాడు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్న సంతోషం సార్. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చేసినా కానీ బడ్జెట్ పెంచే ఉపాయం చేయాలి. మరి బడ్జెట్ ఎప్పుడు పెంచుతావు? 7% బడ్జెట్ తోటి అయితే ముందర పడేది 5 ఉపాయం అయితే లేదు. మీరు పెంచాలి. మీరు అన్న మేనిఫెస్టోలో పెట్టిన 15% బడ్జెట్ పెంచుతామని చెప్పారు కదా. ముచ్చట చేసే ఉపాయం చేసి 15% బడ్జెట్ పెట్టి ఆ తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నాం. కేసీఆర్ నీ 10 ఏళ్ల పాలన పాడైపోను చూడు, నా పరిపాలన చూడంటే నిజంగానే జనాలు కూడా అబ్బాయి మళ్ళీ పొలగాని పరిపాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనుకుంటారు. లేకపోతే నువ్వు ఆయన సోపతే అనుకొని మళ్ళీ గాయనకు పెట్టిన కదా నీకు కూడా పడుతుంది.